హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే లాస్ట్ టైం వచ్చేసి ఒక బ్రదర్ అడిగారు కింద కామెంట్లో ఆజాద్ వీసాకి ఎంత ఖర్చు అవుతుందని. అయితే బ్రదర్, మీరైతే ఎవరైనా కానీ వీడియో చూసేవాళ్ళు కాస్త ఫార్వర్డ్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనకు ఆజాద్ వీసాకి వచ్చేసి ఎంత ఖర్చు అవుతుంది, దాని మనం అయితే డబ్బులు అయితే కడతాం, మరి దానికి తగ్గట్టుగా ఏమన్నా సౌకర్యాలు కల్పిస్తారా అన్నది పూర్తిగా మీకు ఇదే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మొట్టమొదటి వచ్చేసి మనకు ఆజాద్ వీసాకు వచ్చేసి మీకు అంటే మీరు డిపెండ్ ఆన్ మీరు ఎవరి ద్వారా తెప్పించుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అందుకని చెప్పేసి మీ ఎగ్జాంపుల్గా మీకు మూడైతే చెప్తాను. ఒకటి వచ్చేసి మా ఫ్రెండ్ ఒక అతను వర్క్ చేస్తున్నాడు ఇక్కడే ఖతర్లో. వాళ్ళ బ్రదర్కి అంటే వాళ్ళ చిన్నాన్న కొడుకి అయితే ఇదే విధంగా బయట వీసా అయితే తీశాడు. అతను వచ్చేసి 5,500 రియాలు తీసుకున్నాడు. ఇంకొక అతను వచ్చేసి ఆఫీస్ తరపు నుంచి వచ్చాడు, అతను వచ్చేసి 7,000 రియాలు తీసుకున్నారు. అంటే ఏదైనా కానీ మనం ఎలా వస్తున్నాం, ఎవరి ద్వారా వస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. మ్యాక్సిమం అంటే కనుక మీకు 7,000 రియాలు ఖర్చు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ 7,000 రియాలు మన ఇండియన్ కరెన్సీకి మార్చుకుంటే కనుక 714 అంటే దాదాపు 1,55,000 రూపాయలు మన ఖర్చు అయితే వస్తుంది. అయితే ఈ 1,55,000 రూపాయలు అనేది మీకు కేవలం వీసాకు మాత్రమే. ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. మరి టికెట్ ఏంటంటే కనుక మీరు టికెట్కి అయితే సపరేట్గా డబ్బులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి 1,55,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం కదా, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా మనకు సౌకర్యాలు కల్పిస్తారా? ఇక్కడ వచ్చేసి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరైతే వీసా తీస్తున్నాడో అతని మనస్తత్వం మంచిదైంటే పర్వాలేదు. ఒకవేళ అతను మంచివాడైంది మనకి హెల్ప్ చేసే నేచర్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే ఒక 1 మంత్ అయితే రూమ్ ఫెసిలిటీస్ అనేది కల్పిస్తాడు. అదేవిధంగా కాస్త భోజనానికి కూడా హెల్ప్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇక మూడో విషయం వచ్చేసి మీకు ఆజాద్ వీసా ఎవరైతే తీసుకుంటారో అతనే మనకు ఇక్కడ మీకు వచ్చేసి చెప్పాలంటే కానీ అకామా అన్నది కొట్టిస్తారు. అంటే మనం ఇక్కడ ఉండడానికి కోసం అని చెప్పేసి దాంట్లో వచ్చేసి ఒక 1 ఇయర్ పాటు డేట్ అనేది ఉంటుంది. అంటే 1 ఇయర్ పాటు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ కొత్తగా అకామా చేయించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. 1 ఇయర్ తర్వాతనే మళ్ళీ దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి మీలలో ఎవరు ఖత్తర్కి వస్తున్నా కూడా 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఇక్కడ మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నదా లేదా, లేదంటే కానీ మీ రిలేటివ్స్ ఎవరన్నా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. నెంబర్ 2 వచ్చేసి మీరు వచ్చేటప్పుడే ఇక్కడ మీరు ఆలోచించి చేసుకొని రండి. అంటే మీరు ఒక రెస్టారెంట్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ట్యాక్సీ తోలుకోవాలనుకుంటున్నారా, లేదంటే కనుక ఇంకొక పని ఏదైనా చేసుకోవాలనుకుంటున్నారా, ఇవన్నీ పూర్తిగా మీరు ఆలోచన చేసుకొని అయితే రండి. పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే కనుక ఒకవేళ మీరు 10 lakhs 15 lakhs అలా మీ దగ్గర డబ్బులు ఉండి పెట్టుకునేటువంటి స్తోమత ఉంటే కనుక రెస్టారెంట్స్ అన్నవి పెట్టుకోండి. అయితే రెస్టారెంట్స్ అన్నవి కూడా ఎక్కడ పెట్టుకోవాలి ఏంటన్నది కూడా మీకు నెక్స్ట్ మీ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 2, మరి ట్యాక్సీ తోలుకోవచ్చా, ట్యాక్సీకి సంబంధించి ఎంత మిగులుతాయి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు నెక్స్ట్ వీడియోలలో మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియో వరకు వద్దు, ఇదే వీడియోలో మీకు ట్యాక్సీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? మీరు చాలామంది వింటూ ఉంటారు కదా, ట్యాక్సీ డ్రైవర్గా వస్తే కానీ లక్షలు సంపాదించవచ్చు అది ఇది అనుకుంటూ ఉంటారు కదా. అయితే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ ట్యాక్సీ డ్రైవర్ అంటే ఇక్కడ కర్వా అని ఉన్నది, ఇంకా ఊబర్ అని ఉన్నది, ఈ ట్యాక్సీలలో మ్యాక్సిమం అంటే కానీ మీకు లక్షలు అయితే మిగలదు. ఇంతకుముందు వచ్చేసి పబ్లిక్ ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి ఖత్తర్లో వచ్చేసి చాలా కంపెనీస్ అయితే వెనక్కి వెళ్ళిపోయాయి. మరి ఈ ట్యాక్సీల ద్వారా ఎంత సంపాదించవచ్చు అన్న అంటే కన్నా మ్యాక్సిమం అయితే కానీ నేను 2-3 మెంబర్స్ని అయితే బాగా ఎంక్వైరీ చేశాను. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే కన్నా పర్ డే అంటే రోజుకు వచ్చేసి 100 రియాల నుంచి 150 రియాల వరకు సంపాదించుకోవచ్చు అని. అంటే డిపెండ్ ఆన్ దెమ్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ కష్టపడితే ఇంకా ఎక్కువగా కూడా సంపాదించుకోవచ్చు. అంటే 150 రియాలు అంటే కన్నా మనకు నెలకు ఎంత మిగులుతుంది అంటే కన్నా దాదాపు 4,500 రియాలు మనకు మిగులుతుంది. 4,500 రియాలలో మీకు మ్యాక్సిమం అంటే కనుక గుర్తుపెట్టుకోండి, 4,500 రియాలు అంటే కనుక దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో 95,000 అవుతుంది. ఈ 95,000 పూర్తిగా మిగులుతుంది అంటే కనుక మిగలదు, బాగా గుర్తుపెట్టుకోండి. అందులో వచ్చేసి ఒక 500 రియాలు మీ రూమ్ రెంట్కి పోద్ది, ఇంకొక 500 రియాలు వచ్చేసి మీ పర్సనల్ ఖర్చులు ఉంటాయి, ఇంకొక 500 వచ్చేసి మీకు బండి వెహికల్కి కానీ దాని అంటే దాదాపుగా మీకు 1,500 రియాలు మీరు తీయాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా 3,000 రియాలు మాత్రమే మీకు మిగిలేది. ఈ 3,000 రియాలు కనుక మనం ఇండియన్ కరెన్సీగా కనుక మార్చుకున్నట్లయితే కనుక దాదాపుగా ఒక 60-65 కాడికి మిగిలేటటువంటి ఛాన్స్ ఉంది. చెప్తున్నాను కదా, అది మీరు ఓపికగా చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రమే ట్యాక్సీలో ఈ మాత్రం అయితే మిగులుతుంది. లేదు ఇంకా మీకు ఎక్కువ మిగలాలంటే కనుక మీకైతే ఒక పర్సనల్ సజెషన్ ఇస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం మీరు అపార్ట్మెంట్స్లలో ఉంటారు కదా, అక్కడ ఎవరైనా కానీ మసిరి వాళ్ళు కానీ సుదాని వాళ్ళు కానీ కొంతమంది ఉంటారు పిల్లలు, వాళ్ళు వచ్చేసి స్కూల్కి పంపిస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళని పట్టుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే కనుక మీరు ప్రతిరోజు పిల్లల్ని స్కూల్లో ఇసిపెట్టడానికి అదేవిధంగా తీసుకోవడానికి వచ్చేసి కొంతమంది పర్ డే వచ్చేసి 50 రియాలు ఇస్తారు, కొంతమంది వచ్చేసి 100 రియాలు ఇస్తారు. మీరు మ్యాక్సిమం అంటే కానీ ఒక 50 రియాలు పెట్టుకున్నప్పటికీ కూడా నెలకు వచ్చేసి అది ఒక 1,500 రియాలు వస్తుంది. మిగతా టైంలో మీరు ట్యాక్సీ తోలుకోండి. అంటే
ఈ బయట పైన వచ్చేటటువంటి 1500 రియాలతో మీరు పూర్తిగా మీకున్నటువంటి ఖర్చులు కానీ ప్రతి ఒక్కటి కూడా వెళ్ళిపోతాయి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, 1500 రియాల ప్రకారం 4500 ఏదైతే ఉంటుందో అది మీకు పూర్తిగా మిగిలిపోతుంది. అంటే దాదాపుగా మీరు ఒక 90,000 రూపాయలు మిగిలించుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే పక్కా ఒక ప్రణాళిక ప్రకారమే రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి ఎవరెవరు మాటలు విని వస్తే కన్నా పూర్తిగా మునిగిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై ఫ్రెండ్స్.